వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాల్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిపాల్ రెడ్డి 2014, 2019, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. విజయవాడ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోరువానతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్హాల్ ఉందో తెలియక వాహనదారులు భయంగా వాహనాలను నడుపుతున్నారు. ఏపీలో టార్గెట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్ షా కోర్టులో దాడులు చేశామని, 2 నైజీరియన్లు సహా డ్రగ్స్ అమ్ముతున్న 5గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్పోర్ట్లు, 10 సెల్ ఫోన్లు, 2 బైకులు సీజ్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ ను నైజీరియన్ మహిళ అనోహా బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్పోర్ట్ తో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్ సరఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా 6 నెలల్లో 2.6 కిలోల కొకైన్ ను హైదరాబాద్ కు నైజీరియన్ మహిళ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ 6 నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ డ్రగ్ రాకెట్ లో ఉంటున్నాడు. ఇతను స్టూడెంట్ గా ఉండి ఈ డ్రగ్ రాకెట్ లో ఉండడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ కాలేషి ఎవరైతే ఇప్పుడు అబ్స్కాండింగ్ నైజీరియా ఉన్నాడో అతనికి చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి డ్రగ్ పేడలర్ గా ఇతను మారిపోయి అతను ఉన్నాడు. ఇంకొక అతను అల్లం సత్య వెంకట గౌతమ్ అని చెప్పి ఇతను లీడ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ వర్క్ చేస్తుంది బెంగళూరులో. తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను. ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది. ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేపీహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఛార్జ్షీట్ అయి ఉంది. ఆ కేసు ఇప్పుడు ట్రయల్లో ఉంది. ఇంకొక అక్యూజ్డ్ సానబోయిన వరుణ్ కుమార్ అని ఇతను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మన దగ్గర హైదరాబాద్ బోరబండలో ఉంటాడు. అతనిది నేటివ్ ఏమో అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇతని మీద కూడా వరుణ్ కుమార్ మీద ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆమెకి సెల్ ఫోన్లో స్టాకింగ్ చేసిన కేసులో అక్యూజ్డ్ ఉన్నాడు. ఇక చివరి అక్యూజ్డ్ మొహమ్మద్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండ్లగూడ, జాగీర్లో, రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఉంటున్నాడు. ఈ 5గురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అబ్స్కాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తారన్న వారే
ధర్మం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఏంటని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంతమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారో చెప్పాలని టీఆర్ఎస్ నేతలను పొన్నం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని చెప్పిందెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచన తమకు లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని అటు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. తాము ధర్మం తప్పడం లేదని రాజనీతి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని గూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి, నీతి ఉన్నదా, నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని గూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు, ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని నేను అడుగుతున్నా. ముందుగా అసలు మేము జైన్ చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం, కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏకమల్లేశ్వరికి ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తున్నామో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతి. ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కలిసి అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రుల్ని కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తా ఉన్నారు. నేనన్నా వాళ్ళే అన్నారు కదా కులవర్ధన ఎవరు అన్నారు అన్నారా లేదా? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఈవెన్ మన గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రభుత్వం కూలిపోతుందని ఇవాళ మాట్లాడితే, నీతి మాట్లాడితే ఎట్లా? నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు. మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టయితే కేటీఆర్ గారు. ఆయన మాట్లాడితే ఎట్లా? శాసనసభ్యుని రాజీనామా చేయించకుండా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కు ఎక్కడిది? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి శాంతి భద్రతలు, గంజా హింసలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని హోంమంత్రి అనిత వెల్లడించారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలు అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రిజర్వాయర్ లో పడేశారని వెల్లడించారు. ముచ్చుమర్రి ఘటనలో 2 మైనర్లు నిందితులని స్పష్టం చేశారు. మద్యం, గంజాయి మత్తులో ఈ ఘటనలు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటనలను స్పెషల్ కోర్టు ద్వారా విచారించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నేరస్తులకు పార్టీ, కులం ఉండదని, ఎవరైనా సరే శిక్షించాల్సిందేనని అనిత ఉద్ఘాటించారు. ముచ్చుమర్రి ఘటనలో బాలిక కుటుంబానికి 10 లక్షల సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరం ఘటనలో బాలిక పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామని చెప్పారు. పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్, అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని, చిన్న పసికందుని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ చెప్పుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా
ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడ ఉన్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు. నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డను ఎవరు కూడా తీసుకురాలేరు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమరి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్యగా వహించబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది. బాలిక ఇన్ ద సెన్స్ పసికందు. ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వరంగల్లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామ శివార్లు కూడా తీసుకున్నామే సార్. ఈ శివార్లు తీసుకున్నామైనా కూడా ఇల్లు కట్టుకున్నా కూడా ఆ గ్రామ శివార్లకు అగ్రికల్చర్ భూములు కంప్లీట్ కాకపోవడం వల్ల కూడా కొన్ని రైతు బంధిస్తున్నాం సార్. ఇంకోటి కోర్టు ఖరాబు భూములు సార్. వీటిని అలానే కాకుండా చెప్పినట్టు కోర్టు ఖరాబు భూములు కూడా మనం రైతు బంధిస్తున్నాం సార్. వాటిని ఒకటి సర్వే నెంబర్ రైతు సార్. ఆ కోర్టు ఖరాబు ఎందుకు ఆ ఏ రైతులో ఆ రైతు పాస్బుక్లు ఎంటర్ చేసి ఆ కోర్టు ఖరాబు రైతు బంధు రాకుండా ఒకటి చేసుకోవాలి సార్. అంతేకాకుండా 10 ఎకరాల వరకు రైతు బంధు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ప్రతి గ్రామంలో సార్ దేవాలయ భూములు, వక్ఫ్ భూములు మరియు ఇతర భూములు కొన్ని కూడా ఆక్రమణకు గురైనాయి సార్. వాటిని కూడా గుర్తించి మనం పక్క పెట్టుకోవాలి సార్. ఇంకొకటి ఏంటంటే ప్రతి రైతు వేదికలో సంబంధిత దేవాలయ భూములు ఎంతున్నాయి, వాటి యొక్క లిస్టు సర్వే నెంబర్ ఏంటి అవి కూడా అందరు రైతులకు తెలిసేట్టు రాసి పెట్టాలి సార్. ఇంకొకటి ఎంత తడి పొలం ఉన్నది, ఎంత కృషి పొలం ఉన్నది, ఎంత పూర్తి పొలం ఉన్నది, ఎన్ని కాలువల కింద విస్తీర్ణాలు ఉన్నాయి, ఎన్ని రోడ్ల కింద విస్తీర్ణాలు ఉన్నాయి, ఇవన్నీ రైతు వేదికలలో ప్రజలకు తెలిసేట్టు వెనక మాట్లాడొద్దండి పెట్టి వాటిని కటాఫ్ చేసి రైతులకు 10 ఎకరాల వరకు వెనక ఇదే నా విన్నపం సార్. ఇంకొకటి సార్, చాలా మంది పట్టణానికి దగ్గర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఇటుక పట్టీలకు, రైతు బిల్లులకు, కోళ్ళ పొలాల కింద ఉన్నాయి సార్. వాటిని కూడా గుర్తించి తొలగించారు సార్. అదేవిధంగా సార్ నా పేరు సద్దాం హుసేన్ సార్. మాది వేలేరు మండలం స్టేషన్ కనుక కాన్స్టిట్యూన్సీ సార్. దీన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది సార్. ప్రత్యేకంగా ఈ యొక్క 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. అసలు 20 గుంటల ఎకరమా దాని నుంచి స్టార్ట్ చేయడం కోసం ఒకసారి మీరు దాని దృష్టిలో తీసుకోవాలి సార్. ఎందుకంటే 10 గుంటలు ఉన్న అయితే అలా సాగు చేయలేరు. అలా ఉట్టి ఉన్న దానికి పడావబడి ఉన్న వాటికి కూడా రైతు భరోసా పడతా ఉన్నది సార్. కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో ఉంచుకోండి. గత 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు పనిముట్ల మీద విత్తనాలు, సబ్సిడీ మీద విత్తనాలు, అదేవిధంగా డ్రిప్పుల మీద ప్రతి ఒక్కదాని మీద సబ్సిడీ రావడం జరిగింది సార్. దాన్ని ఒక్కసారి మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాం సార్. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు మనకు ఈ పాస్బుక్ల మీద దాదాపు 20 సంవత్సరాల నుండి సార్ మాకే ఉన్నాయి సార్. 20 సంవత్సరాల నుంచి మేము కౌలు చేస్తున్నాము. పట్టాలు వేరే వారి పేరు మీద ఉంటున్నాయి సార్. కాబట్టి వాళ్ళకి రైతు భరోసా పడతా ఉన్నాయి సార్. రైతు భరోసా మనకు పడతా ఉన్నాయి కదా, వాళ్ళు ఎన్ని చేస్తే ఉన్నాయి, మళ్ళీ ఎన్నడైనా మాకే వస్తూ ఉన్నాయి. భూ తగాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోయి రేవైతా ఉన్నాయి సార్. మేమే పెట్రోల్ పోసుకొని కూడా మీ సమస్యను పరిష్కరించామని కలెక్టర్ గారికి కూడా విన్నవించుకున్నాం సార్ గతంలో. ఆ సమస్య ఇప్పటి వరకు అదే విధంగా ఉన్నది సార్. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ఈ యొక్క కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి నిరాశపరిచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గౌరవకులస్తులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి గురించి మాట్లాడుతారనుకుంటే స్పందించలేదని పేర్కొన్నారు.
సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి కాటమన్య మోకులు కేసీఆర్ హయాంలో తయారయ్యానని ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోయామని తెలిపారు. వైన్ బార్ షాపులు గౌడులకు కేసీఆర్ హయాంలో 15% రిజర్వేషన్లు ఇస్తే తాము 25% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిందని, అలాంటిది షాపుల రిజర్వేషన్ల గురించి సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత కార్మికుల పెన్షన్ 4,000కు పెంచాలని, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియాలు 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చినది ప్రయోజనం ఉండదు. ఒక జీవోతోనూ అమలయ్యేటివి 20% వైన్ షాప్లు ఇవ్వడానికి మీకు ₹1 ఖర్చు కూడా కాదు. సింగిల్ పెన్ను సంతకంతో 25% రిజర్వేషన్ పెంచుతూ వైన్ షాప్లలో బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక్క కలం చాలు. సర్వే పాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ₹1 నిధులు అవసరం లేదు. ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది, ₹1 విలువ స్థలం ఉంది. అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నిరా కేంద్రాలు ఏర్పాటు అయినాయి, నిధులు ఏర్పాటు చేసినాం. చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా 5 ప్రాంతాల్లో. ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి. మోకులు తయారు చేయించినాం మేము, సర్టిఫికేట్ ఇప్పించినాం మేము, బీఆర్ఓ ఇష్యూ చేయించినాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం. సంతోషం, మీరు ఇచ్చారు. మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది. ఈ ప్రయోగం కూడా ఉంది, మీకు వీడియో పంపిస్తాం. టెస్టింగ్ కూడా చేసినాం ఇచ్చినాం. మీరు ఎందుకు ఇచ్చినా అని అంటలే, మేము సంతోషం ఇచ్చిర్రు. మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఇవ్వలేకపోయినా మీరు ఇచ్చిర్రు. కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే. కనీసం మంత్రి గారైనా మేము ఇంత కష్టపడి తయారు చేయించింది, గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం, ఇంకా బాగా ఏమిస్తామంటే బాగుండే. ఏం చెప్పలే, మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది. ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక మంచి గొప్ప మనసు ఉండాలా. ఒక ప్రభుత్వం మంచి చేస్తే, ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసిరని చెప్పినాం. గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదిక పొగిడినాం. ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు ఇట్లా చేసినని, రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము. కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా కనీసం మేమేం తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కుతుబులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన మీద నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికి రాని మెజార్టీ తనకే వచ్చిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, ఇకపై కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసింది తానేనని గుర్తు చేశారు. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుందని చెప్పారు. అందరూ కూడా అభివృద్ధి చూస్తున్నారు అనుకుంటారు, కానీ తప్పు అది. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది నాకు. కాబట్టి మా ప్రజలు ఎంతో ఆశతోని ఎంతో అభిమానంతో నన్ను గెలిపించినారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క నా పైన పెట్టిన విశ్వాసాన్ని ఎప్పుడు వమ్ము చేయను. ప్రజలకి నన్ను గెలిపించిన ప్రజలకి వాళ్ళ పేరు నిలబెట్టే విధంగానే నేను ఉంటా తప్ప వారిని ఎప్పుడు కూడా నేను అపహాస్యం చేయను, అవహేళన చేయను. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పని 10 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా పాత్ర నాతో పాటు అనేక మంది ఖచ్చితంగా పోషిస్తాం, మంచి పాత్ర పోషిస్తాం, ప్రజలకు మెయిలైటెడ్ చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. అయితే నేను చెప్పింది మీకు పాయింట్ అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారేమో అభివృద్ధి చూసి వస్తున్నా చెప్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదని చెప్తున్నాను నేను. కాబట్టి ఆ పోయినటువంటి శాసనసభ్యులు క్లియర్ చెప్తున్నారు అభివృద్ధి ఏం జరగలేదు మా దగ్గర అని పోతున్నారు. బట్ డెవలప్మెంట్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మనకి. ప్రభుత్వం ఎన్నో 100 రోజుల్లో పచ్చి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. 100 రోజుల్లో అనేది ఎక్కడ పోయింది ఈరోజు? 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి 13 కాంపనెంట్స్ అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారే కాక
సోనియా గాంధీ గారితో అనౌన్స్ చేయించారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించారు, ప్రియాంక గాంధీ గారితో బాండ్లు రాసి ఇచ్చినారు 100 రోజుల్లో. డిసెంబర్ 9 అని చెప్పినారు ఇది రుణమాఫీ గురించి. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్ విషయం గురించి కులంకుశంగా ముఖ్యమంత్రి గారు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి అప్పుడు సిఎల్పి నాయకుడు మన బట్టి విక్రమార్క ప్రతి ఒక్క లెక్క వారికి ఉన్నది. వారు తెలిసి ప్రజలకు మోసం చేసినారు. వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 100 days దాటిపోయింది. కాబట్టి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చింది కాక వారు ఎప్పుడు చేస్తారో చెప్పేది ఇచ్చిపెట్టేసి ఇట్లా రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన గాలికి వదిలేసి రాష్ట్రం 10 సంవత్సరాలుగా నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా మరి పనులు జరుగుతూ ఉంటే ప్రజలు బాధపడుతున్నారు. మీరు గ్రామీణ వాతావరణంలో వెళ్ళండి, నాకు చాలామంది కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామీణ వాతావరణ నాయకులు చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు తన యొక్క ఏమంటే స్టేటస్ ఇంకా చేసుకోలేకపోతున్నారు, ఇంకా అది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. కాబట్టి దీన్ని తెచ్చుకొని తెలంగాణలో ఎటువంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన సమావేశంలో మాట్లాడారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని తెలిపారు. చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్లీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు రైతు పుస్తకాల్లో రాసుకుంటున్నారని చెప్పారు. వారికి వర్తించడం చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతున్నారని, ఎందుకు ఈ కండిషన్లను నిలదీశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి చాలా మందిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒకే రేషన్ కార్డులో ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకొని విడివిడిగా లోన్ తీసుకుంటారని అన్నారు. వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రేమాభిమానం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని తెలుస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పాలనలో మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు, ఎన్నో హామీలు, స్థానిక సంస్థలకు పూర్తిగా నిధులు ఇస్తాం, స్థానిక సంస్థల్ని మేము వార్డు మెంబర్లతో సహా అందరికీ వేతనాలు ఇస్తాం, గౌరవ వేతనాలు ఇస్తాం, వార్డు మెంబర్కి ఇస్తాం, సర్పంచులకు ఇస్తాం, ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పారు. మాజీ ఎంపీటీసీలకు కూడా వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి మీరు వేతనాలు పక్కన పెట్టండి, కనీసం నిత్యావసర కార్యక్రమాలకు కూడా మీరు కనీసము నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిజంగా మీకు ఈ గ్రామీణ ప్రాంతాల మీద చిత్తశుద్ధి ఉన్న రైతన్నల మీద, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద మీకు ప్రేమాభిమానాలు ఉన్నా ఒక్కసారి పల్లెపాట పట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. పల్లెపాటలో మీకున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మంత్రుల దృష్టికి వస్తాయి. తద్వారా కార్యక్రమాలు కొంతవరకైనా మెరుగుపడతాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. గ్రామం బాట బట్టి, పల్లె బాట బట్టి పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినప్పుడే నిజంగా మీరు అనుకున్నటువంటి ప్రజాపాలనకు సార్థకత వస్తుంది. కేవలం హైదరాబాద్లో కూర్చొని కాంట్రాక్టర్ల బిల్లుల కోసమో, కాంట్రాక్టర్ల టెండర్ల కోసమో, మీ మంత్రుల బిల్లుల కోసమో, మంత్రుల టెండర్ల కోసమో, ఇక్కడ ఉన్నటువంటి ధరల కోసమో కాదు. నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం సంతోషంగా ఉన్న రోజే వాస్తవంగా ఈ ప్రజాపాలన పేరుకి సార్థకత వస్తుందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పూర్తిగా అన్ని అంశాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ పాలన, అవినీతిమయమైనటువంటి ఈ పాలన కనీసం పారిశుద్ధ కార్మికులను ఆదుకోవాలా, గ్రామీణ ప్రాంతానికి కనీసం నిధులు విడుదల చేయాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో నిరుపేద దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలు లాక్కొని కాంగ్రెస్ నాయకులు దళితులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తేనే పనులు అవుతాయని స్వయంగా అధికారులు చెప్పడం దుర్మార్గకరమైన చర్యగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇలాంటి చర్యలు సమాజంలో అశాంతి కలిగిస్తాయని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.
దళితుల హక్కులను రక్షించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు పడుతున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నది. మాకు రోడ్లు లేవు. అక్కడ ఏదైతే మీరు లేఅవుట్లు చేసిరో అక్కడ మేము కట్టుకుంటామని చెప్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లేదు, అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అసలు వాళ్ళకి హక్కే లేదు, వాళ్ళు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఒక 3 వారాల నుంచి వాళ్ళు ఏదైనా మార్పు వస్తుంది, ఇలానే పంపిద్దాం, దీంట్లో రాజకీయాలు చేయొద్దు, అనవసరంగా మనం పోతే దీని ఒక రాజకీయ రంగు పూసి దాన్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి స్థానికంగా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనే ఎంఆర్ ఆఫీస్ పంపించి మాట్లాడిపించడం జరిగింది. ఇక లేదు, ఇక స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుని ఒక ఆయన కలవమని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అన్నారో ఇక వీళ్ళని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారి చొరవతోటి ఏదైతే వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చినామో అవన్నీ ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పించేదాకా నిద్రపోవద్దని చెప్పేసి వీళ్ళందరికీ కూడా రమ్మంటే పెద్ద ఎత్తున ఊరు మొత్తం కూడా కదిలొచ్చింది. అప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎంఆర్తో మాట్లాడడం జరిగింది. దాదాపు ఉన్న 6 మండలాల్లో మేము దాదాపు ఒక్కొక్క మండలానికి 3 గ్రామాలలో అప్పుడు పట్టాలు ఇప్పించాం. ఇదే పెద్ద ఊరు మండలంలో అదే పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా 45-50 మంది దాకా కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పట్టాలు చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది చెల్లదు అని చెప్పడానికి మీకు అధికారం లేదు. అప్పట్లోనే దాన్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే సీఎం గారు అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఏదైతే పోర్టల్ ఏదైతే ఇచ్చారో దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కలెక్టర్ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా కూడా వీళ్ళ పక్షాన నిలబడతాం. మొన్నటిదాకా మేము ఎక్కడ ఇన్వాల్వ్ అయినా కానీ రాజకీయం పేరుతోటి మీకు ఇల్లు రాకుండా చేస్తారన్న ఒక ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు మాత్రం మీకు ఏదైతే మీరు ముందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, అది ఇవ్వరు సార్ అని మీరు ఎప్పుడైతే మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అడిగిరో ఖచ్చితంగా వాళ్ళందరికీ పట్టాలు వచ్చేదాకా వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళందరికీ ఇప్పించేదాకా వాళ్ళందరితో ఉంటామని కూడా వీళ్ళందరికీ తెలియజేస్తూ ఎంఆర్ఓ గారికి మేము ఒక దరఖాస్తు పెట్టడం జరిగింది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇల్లులు వచ్చేదాకా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గడిచినటువంటి 7 నెలల్లో ఇప్పటి వరకు ఒక పోలీస్ స్టేషన్ పైన, ఒక ఎంఆర్ ఆఫీస్ పైన, ఒక ఎండి ఆఫీస్ పైన ఎక్కడికి పోయినా కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తేనే ఇక్కడ పనులు అవుతాయని సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి అధికారులే స్వయంగా అనడం నిజంగా చాలా సిగ్గుచేటు. గడిచినటువంటి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి వాళ్ళకుండే హక్కులు, వాళ్ళకుండే విలువలు, వాళ్ళకుండే విధంగా మేమందరికీ వాళ్ళకు విలువలు ఇస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు ముందుకొచ్చి ఏకంగా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్తేనే, వాళ్ళ కులగోత్రాలు చెప్తేనే మేము ఇక్కడ పనిచేస్తామని చెప్పడం చాలా దారుణం. ముఖ్యంగా మొన్నటికి మొన్న ఒక అతను